ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించారంట. మొత్తము 65 సీట్లలో గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో 65 సీట్లలో ఈ గెలిచినటువంటి స్థానాలలో సర్వే చేయించారంట. ఎవరికి తెలియకుండా బయట ఒక థర్డ్ పార్టీ తోటి సర్వే చేయించారంట. ఆ సర్వేకి సంబంధించినటువంటి విషయాలు సంచలన విషయాలు కొన్ని బయటకు వచ్చినాయి. దాంట్లో ఏ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటుండా, హైదరాబాద్లో ఉంటుండా, గెలిపించినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటుండా, లేకపోతే దందాలు చేస్తున్నాడా, ఏ రకంగా ఉన్నాడో, ఆయన మీద అభిప్రాయం ఏంటిది, నెక్స్ట్ మళ్ళీ ఆయన ఓటేస్తారా ఇయ్యరా, ప్రజలు ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఈయన నిలబడితే గెలుస్తాడా, అసలు పార్టీ పరిస్థితి ఏంది, అక్కడ ఈయన పరిస్థితి ఏంది, పనితీరు ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి, ఈ అన్ని అంశాలని ఈ ఇతరత్ర అంశాలన్నిట్లని కలిపి ఒక సర్వే చేయించారంట. సర్వే చేపిస్తే 65 నియోజకవర్గాలలో సర్వే చేస్తే దాంట్లల్లా 40 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాలేదంట. అంటే గెలిచినటువంటి దాంట్లో దాదాపు ఒక 70-80% ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేస్తలేరు. అందులో కూడా ఒక జోన్ల వైజ్గా డివైడ్ చేసిరంట. ఒకసారి ఇక్కడ చూద్దాం. రెడ్ జోన్లో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంట. అంటే ఇక వీళ్ళ పనితీరు అట్టర్ ఫ్లాప్ అనమాట. వరస్ట్కే వరస్ట్ అన్నట్టు. వీళ్ళు గెలిపించిన పాపానికి వీళ్ళు ఆ నియోజకవర్గం ముఖం కూడా చూస్తలేరంట. ఏది 26 మంది ఎమ్మెల్యేలు. ఈ 26 మంది ఎమ్మెల్యేలలో చాలామంది ఇసుక దందా, అక్రమ వ్యవహారాలు, కార్యకలాపాలు, దాంతోపాటు రియల్ ఎస్టేట్ దందా, వసూళ్ళు, సెటిల్మెంట్లు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారంట. నియోజకవర్గానికి పోకపోగా ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యేలు ఇక దాంతోపాటు వీళ్ళకంటే కొంత బెటర్గా, ఏది వరస్ట్ల ఎమ్మెల్యేల కంటే కొంత బెటర్గా వీళ్ళు కూడా పెద్దగా ఏం పనిమంతులు కాదు, కానీ వీళ్ళు కూడా సరిగ్గా పనిచేస్తలేరట. ఇంకొక 14 మంది, మొత్తం 26 మంది ఏమో వరస్ట్కే వరస్టు, ఈ 14 మంది ఏమో జర్ర కొంత బెటర్. మొత్తానికి 40 మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రము అస్సలు బాలేదంట. ఒక 10-15 మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు లేకపోతే చిన్న చిన్న పనులు అట్లాంటివన్నీ కూడా చేపిస్తూ ఈ 10-15 మంది ఎమ్మెల్యేలు మాత్రము ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంట. ఇక మిగతా ఈ 40 మంది ఎమ్మెల్యేలు అసలు అందుబాటులో ఉండలేదు. ఇందులో ఈ 26 మంది ఎమ్మెల్యేలు అయితే హైదరాబాద్ నిడిచిపోతలేరంట. నియోజకవర్గాలకి హైదరాబాద్లోనే ఉంటున్నారంట. పొద్దుగా లేచిన కాడ నుంచి నైట్ పండుకునేదాకా హైదరాబాద్లోనే. ఏదో అమాస పుణ్యానికి ఎప్పుడో ఒకసారి అత్తగారింటికి ఆ కొత్త అల్లుడు పోయొచ్చినట్టుగా అప్పుడొకసారి పోయేస్తున్నారట నియోజకవర్గానికి. పోయి అటట ఊరి ఇట ఊపేసి ఆ దగ్గర అనుచరులు ఉంటారు కదా, అందరినీ కూర్చోబెట్టి మంచిగా ఇక చిల్ చేసి కొంత పార్టీ ఇచ్చి మళ్ళీ వచ్చి హైదరాబాద్ వాడు. ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు మా నల్గొండ జిల్లాలోనే దాదాపు 11 నియోజకవర్గాలలో కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. ఈ 11 8 మంది నియోజకవర్గాన్ని ముఖం చూస్తలేరంట. ఎంతసేపు ఉన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండ్లల్లో కూర్చోవాలి. ఊర్లోకి వెళ్ళి జనం ఎవరన్నా ఎమ్మెల్యేని కలవాలంటే హైదరాబాద్కి వచ్చి కలుస్తురంట. అంటే ఆ సపోజ్ మా నియోజకవర్గం ఉన్నది, ఏది మా మునుగోడు నియోజకవర్గం ఉన్నది. మా నియోజకవర్గంలో మొన్న కనపడాడు ఆయన, మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు. అంతకుముందు కనపడలే పెద్దగా. ఆయన కలవాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి రావాలి. ఆయన గెలిచిందేమో మునుగోడు నియోజకవర్గంలో. ఆయన కలవాలంటే మాత్రం మనం జూబ్లీహిల్స్కి రావాలి, బంగ్లా కాడికి వచ్చి కూర్చోవాలి, చేతులు కట్టుకొని నిలబడితే ఇంకా చూద్దాం దేవుడు ఎప్పుడు కారణిస్తాడో, ఎప్పుడు అది చేస్తాడు, దర్శనం ఇస్తాడు. సో ఇట్లా 26 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాలేదు. అయితే ఈ 26 మందిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది కూడా ఒక సంచలనం. ఎందుకంటే ఈ కొడంగల్ నియోజకవర్గానికి ఆయన గెలిచిన కాడ నుంచి కేవలం 5 సార్లు మాత్రమే పోయిండు. 5 సార్లు పోయిండు. అందులో మళ్ళీ 3 సార్లు ఎన్నికల ప్రచారం కోసమే పోయిండు. మిగతా 2 సార్లు మాత్రమే ఏదో ఒక కార్యక్రమాల ఓపెనింగ్ కోసము, ఒకసారి కొడంగల్ కోసమే స్పెషల్గా పోయిండు. ఈ నియోజకవర్గానికి పోనటువంటి ఏదైతే కోటరీ ఉందో ఆ కోటరీ కింద అభిప్రాయం తీసుకున్నారో ఆ పోనటువంటి వాళ్ళల్లో రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ కూడా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి కూడా వరస్ట్ ఎమ్మెల్యే కిందనే కౌంట్ అన్నమాట పనితీరులో. ఆయన కూడా పోతలేడు. ఆడ కొండలరెడ్డి ఉంటాడు, మన తిరుపతి రెడ్డి ఉండి చూసుకుంటున్నాడు మొత్తం. కానీ ఆయన ఎమ్మెల్యే కాదు కదా. కానీ మొత్తం ఆయన నడిపిస్తున్నాడు అనుకో, కానీ ఆయన ఎమ్మెల్యే కాదు. ప్రజలు ఆయన పెత్తనాన్ని ఎవరు కూడా అక్కడ ఏమంటారు అది వేస్తలేరు. ఆయన పెత్తనాన్ని ఒప్పుకుంటలేరు. ఈయన మీ ఓటేయలే, ఏం చేయలే, ఈయన బూత్ మెంబర్ కూడా కాదు కనీసం. ఈయన చెప్పిన మాట వినాలన్నటువంటి అభిప్రాయం కూడా వస్తూ ఉన్నది. ఏమనుంటే ఆ ఎమ్మెల్యే కాడికి పోతారు, ఆ మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే
వాళ్ళకు స్పెషల్గా అది చేస్తారు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసిండు, కంప్లీట్గా వాళ్ళ అన్నను పెట్టేసిండు ఆడ షాడో ఎమ్మెల్యే కింద. సంతకాలు కూడా మరి ఆయనే పెడుతున్నాడో ఏమో నాకు తెలిసి. మరి ముఖ్యమంత్రి దాకా ఏం పోతాంలే అని చెప్పేసి ఆయనే గీకేస్తున్నాడు పచ్చపైన తీసుకొని. అసలు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా మొత్తము ఈ 40 మంది ఎమ్మెల్యేల మీద బాగా ఫోకస్ పెట్టారు. ఇందులో కూడా ఈ 26 మందిలో 8 నుంచి 10 మంది అక్రమ ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారంట. ఇదంతా రిపోర్ట్లో వచ్చినటువంటిది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసుకున్న ఇంటర్నల్ సర్వేలో వచ్చినటువంటి సంచలన విషయాలు ఇవన్నీ. అక్రమ ఇసుక దందా చేస్తుంటారు. ఇసుక దందా అంటే మాకు సీతక్క గుర్తుకొస్తుంది. మరి సీతక్క ఉందో లేదో ఇలా చూడాలి. సీతక్క ఇందులో ఉందా లేదా? ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందా అంటే రియల్ ఎస్టేట్ దందా మరి ఏడ చూడలే. కానీ ఇసుక దందా విషయంలో మాత్రం బాగా ఆమె పేరు వచ్చింది. వాళ్ళ పిఏనే ఈ మధ్యలో ఒక ఆయన వీడియోలు చేసుకుంటే కొంత జర ఎక్కువ అది చేస్తూ ఉన్నాడు, చూసిరా? ఆయననే ఇసుక లారీలు మింగినటువంటి గనుడు. ఆ ఇసుక లారీల దందా, ఈ దందా వ్యవహారంలో మరి సీతక్క మరి ఇందులో ఈ 8 మంది 10 మంది ఎమ్మెల్యేలలో సీతక్క పేరుందా లేదా? ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాళేశ్వరం దగ్గర అన్నారం బ్యారాజ్కి వెనకంగా ముంగలంగా మొత్తం ఇసుక దోముకునే కార్యక్రమం. అందులో కూడా మన దుద్దిల చంద్రబాబు గారి నియోజకవర్గం అది మంతని. మరి వారి పేరు ఉందా అక్కడ? ఇక మహబూబ్నగర్ జిల్లాకు పోతే దాదాపు అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ నుంచి. దాంట్లో 6 నుంచి 7 ఇసుక దందా, అక్రమ ఇసుక దందా, మట్టి దందా, గ్రానైట్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా నడుస్తూ ఉంది అక్కడ పాలమూరు జిల్లాలో. సో ఇట్లా మరి ఈ మొత్తం దందాలకు దిగబడ్డారు. ఎందుకంటే ఒకరొకరు 2-3 సార్లు ఓడిపోయి ఉన్నారు. కాంగ్రెస్కు లేక అవకాశం వచ్చింది. గెలిచినాక వాళ్ళు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని బంద్ పెట్టిరు. వేసి మొత్తం అందిన కాడికి లోపుకోవాలి, తాగాలి, మింగాలనేటువంటి కార్యక్రమమే ఉన్నారు. సో కాబట్టి ఈ సర్వేలో ఇంత షాకింగ్ విషయాలు బయటకు వచ్చినాయి. ఇక దీంతోపాటు ఇప్పుడు రేపిన అక్కడ పోతున్నాడు కదా, దావోస్ పర్యటనకు పోతున్నాడు కదా, ఆస్ట్రేలియా దావోస్కు పోతా ఉన్నాడు కదా. అక్కడ పోయి వచ్చిన తర్వాత దీని మీద స్పెషల్ ఫోకస్ పెడతారంట. వీళ్ళందరినీ కూర్చోబెట్టి క్లాస్ వీకేటువంటి కార్యక్రమం కూడా పెడతారంట రేవంత్ రెడ్డి గారు. మీరు ఇట్లానే ఉంటే కష్టమవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి. సో కాబట్టి ముఖ్యమంత్రి గారే పోతలేరు కదా మరి నియోజకవర్గానికి, వాళ్ళకేం చెప్తారు? ఈ రకంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇటు అడ్మినిస్ట్రేషన్ మీద చక్కగా లేదు, పార్టీ పరంగా కూడా చక్కగా లేదు, ఈ పార్టీ కార్యకర్తలు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు కాంగ్రెస్ పరిపాలన మీద. అన్ని అబద్ధపు హామీలు, అన్ని మోసపూరితపు హామీలు, ప్రజలను మభ్యపెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, గెలిచినాక వాళ్ళని గాలికి వదిలేయాలి. ఈ రకమైనటువంటి కార్యక్రమంతో కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతూ ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు కూడా ఇట్లా ఉందన్నమాట. సో గెలిపించిన వాళ్ళల్లో 40 మంది అంటే 70-80% మంది సరిగ్గా పనిచేస్తలేరన్నమాట, నియోజకవర్గాలకే పోతలేరంట. చూడాలి మరి ఎట్లా ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు అక్కడ పోయించినాక ఏం వాళ్ళ క్లాసులు బీకపోతా ఉన్నాడు, ఎట్ట బీకపోతా ఉన్నాడు ఏంటిది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.